ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. అవతార్ 2 మూవీ ఇండియాలో కూడా నంబర్ 1 ప్లేస్ లో చేరింది. వరల్డ్ వైడ్ గా భారీగా వసూళ్లు రాబట్టిన సినిమాగా హాలీవుడ్ లో నంబర్ 1 ప్లేస్ లో ఉన్న ఈ మూవీ ఇండియాలో భారీగా వసూళ్లు రాబట్టిన హాలీవుడ్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది. 450 కోట్ల కలెక్షన్స్ తో అవెంజర్స్ ఎండ్ గేమ్ ని బీట్ చేసింది. తెగింపు సినిమాకు టాలీవుడ్ లో భారీగా థియేటర్స్ దక్కాయట. విజయ్ మూవీ వారసుడు తమిళ్లో 11న, తెలుగులో 14న వస్తుండటంతో ఇక్కడ తెగింపుకి 11న థియేటర్స్ అవైలబిలిటీ పెరిగిందట. 400 థియేటర్స్ లో తెగింపు రాబోతోందట. వారసుడు మూవీ 14న రాబోతోంది. అయితే ఈ సినిమా హిందీ రిలీజ్ 13కి అన్నారు. అది కూడా వాయిదా పడి ఈ నెల 26కి రాబోతోంది. తమిళ్లో విడుదల తేదీ మారకున్నా హిందీ, తెలుగు వెర్షన్ల విడుదల తేదీలు మారాయి. ట్రిపుల్ మూవీ ఫేట్ బుధవారం తేలనుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ సెలబ్రేషన్స్ బుధవారం ఉదయం జరగనున్నాయి. అయితే బుధవారం ఉదయానికల్లా ట్రిపుల్ కి గోల్డెన్ గ్లోబ్ దక్కుతుందో లేదో తేలుతుంది. గోల్డెన్ గ్లోబ్ లో 2 నామినేషన్లు దక్కించుకున్న ట్రిపుల్ కి ఒక్క అవార్డు వచ్చినా ఆస్కార్ లో అవకాశాలు పెరుగుతాయి. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వచ్చిన వారికి ఆస్కార్ అవార్డు రావడం కూడా కామన్ అని చాలాసార్లు ప్రూవ్ అయింది. కాబట్టి గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో ట్రిపుల్ ఫేట్ తేలబోతోంది. ధమాకా హిట్ తో సెంచరీ గర్ల్ గా మారిన హీరోయిన్ శ్రీలీల తను ఇప్పుడు మహేష్ బాబు మూవీలో సెకండ్ హీరోయిన్ గా రోల్ దక్కించుకుంది. ఇక విజయ్ దేవరకొండతో కూడా జోడీ కట్టబోతోంది. ఈ సంక్రాంతికి తెలుగులో 1000 కోట్ల బిజినెస్ జరగబోతోంది. 2 తమిళ మూవీలు, 2 తెలుగు మూవీస్ బడ్జెట్ కలుపుకొని 225 కోట్లని తేలింది. ఇవి హిట్ అయితే 1000 కోట్ల బిజినెస్ పక్కా అని తెలుస్తోంది.